ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరిలో పోలేరమ్మ అమ్మవారికి మహిళా భక్తులు సారీ సమర్పించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పూజిత, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆషాఢ మాసం సారి పోలేరు అమ్మవారికి తీసుకెళ్తున్నాం. ఇది 2వ సంవత్సరం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, అమ్మవారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మాకు సపోర్ట్ చేసిన ఆడవాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండి. మేము ఇది 2వ సంవత్సరం చేస్తున్నాం. 24వ వార్డు నుంచి మహిళలందరం అనుకొని పోలేరమ్మ తల్లికి సారి తీసుకెళ్లాలని 2వసారి కూడా ఘనంగా జరిపించుకుంటుంది ఆ తల్లి. ఆమె దయాదాక్షిణ్యాలు ఎల్లప్పుడూ మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. 24వ వార్డు రాజావారి రైస్ మిల్ రోడ్లోని మహిళా భక్తులందరూ కలిసి కూడా గత 2 సంవత్సరాలుగా పాత మంగళగిరి పోలేరమ్మ వారికి సారా కార్యక్రమం తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలానే 108 మహిళా భక్తులు కలిసి అమ్మవారికి సారా కార్యక్రమం అంగరంగ వైభవంగా అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ, అలానే అమ్మవారి ఆషాఢ మాసం సారి తీసుకెళ్ళడం వల్ల మహిళలందరికీ కూడా ఎంతో సౌభాగ్యం కలుగుతుందని, మనస్ఫూర్తిగా అమ్మవారి దయ ఉంటుందని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మన వార్డు మహిళలందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మన పాత మంగళగిరిలో 24వ వార్డు మహిళలందరూ కలిసి 108 పల్లెలతో ఆషాఢ మాసం సారే అమ్మవారికి పోలేరమ్మ అమ్మవారికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మహిళలందరికీ, మరి ఇక్కడ సహకరించిన పెద్దలకు అందరికీ అమ్మవారి కృపా కటాక్షలు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 24వ వార్డు నుంచి గత 2 సంవత్సరాలుగా మన గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ అమ్మవారి తల్లికి బోనాలు సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని మహిళా సోదరిమణులందరూ కూడా ఎంతో విజయవంతంగా, ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ బోనాలు అమ్మవారికి సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించినందుకు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని వార్డు తరపున వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు వార్డు మీద నిరంతరం ఉండాలని కోరుకుంటున్నాం. మంగళగిరి 11వ వార్డు పోలేరమ్మ గుడిలో అమ్మవారికి భక్తులు సారీ సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోలి మహేష్, దామర్ల కుబేరస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జై పోలేరమ్మ తల్లి, జై జై పోలేరమ్మ తల్లి. ప్రతి సంవత్సరం కూడా గత 4 సంవత్సరాల నుంచి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారి భక్త బృందం అందరూ కలిసి పోలేరమ్మ తల్లికి ఆషాఢమాస సారెను ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం 5వ సంవత్సరం. ఈ కార్యక్రమానికి మాకు భక్తులందరూ సహకరించి అమ్మవారికి సారెను ఇచ్చే విధంగా తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పంచమీ తీర్థం నాడు వెంకటేశ్వర స్వామి వారు సారెను ఇచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా దానిని అనుసరిస్తూ మేము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి సారెను ఇస్తున్నాం. కడుపు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో చలిమిడితో కూడిన సారెను, అలాగే ఈ సారి కార్యక్రమం చేసిన ప్రతి కుటుంబంలో కూడా అందరూ స్త్రీలు దీర్ఘ సుమంగళీలుగా ఉంటారని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారి మంగళగిరి గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ అమ్మవారికి మరి ఇక్కడ రామ మందిరం దగ్గర, అంటే దామర్లవారి వీధిలోని రామ మందిరం దగ్గర నుంచి మరి అక్కడ భక్త బృందం అందరూ కూడా మరి అమ్మవారికి సార సమర్పించారు. మరి దాంట్లో ఇది గత 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా బ్రహ్మాండంగా మరి అమ్మవారికి సారి సమర్పిస్తూ మరి అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నారు. అట్లాగే మంగళగిరి పరిసరాల గ్రామ ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం సారెలను చాలామంది సమర్పిస్తున్నారు. దాంట్లో భాగంగా అందరూ కూడా మంగళగిరి ప్రజలందరూ కూడా ఐశ్వర్యాలతో తొలతాగాలని అమ్మవారి ఆశీస్సులు మంగళగిరి ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వేయించేసి ఉన్నటువంటి గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారికి ఈరోజు మన అమ్మవారి పక్క బజార్లోనే ఉన్నటువంటి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ కమిటీ వారు అమ్మవారికి గత 5 సంవత్సరాల నుంచి సారి జరపడం ఆనవాయితీగా తీసుకొస్తున్నారు.
ఈ సారి ఉద్దేశం మన మహేష్ గారు వివరంగా చెప్పారు. అయితే ఇటువంటి కార్యక్రమాలు చేసుకున్నందువలన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు సుఖ సంతోషాలు. రాజధాని అమరావతి ప్రాంత సమీపంలో ఉన్న దుగ్గిరాల మండలం కంఠం రాజకొండూరు గ్రామంలో వెంచేసియున్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆషాఢమాసం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి ఆగస్టు 12 వరకు ఆషాఢమాసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి ఆదివారం 19న అమ్మవారికి నిమ్మకాయల అలంకరణ చేయగా, రెండవ ఆదివారం అమ్మవారికి గాజులు అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల నుంచి కాకుండా వివిధ గ్రామాల నుంచి భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి నైవేద్యమైన పొంగళ్లను సమర్పించి మొక్కుబడులను తీర్చుకున్నారు. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన వాహనాలకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కౌగంటి సునీల్ కుమార్, ఆలయ ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్, అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, మణిశర్మ, తారకనాథ్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వెనుకవైపు ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి బోనాల ఉత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గ్రామంలో డప్పులు నడుమ ప్రదర్శన జరిపారు. తొలుత అమ్మవారికి అభిషేకాలు, అలంకరణలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోగా, వచ్చిన వారికి తీర్థ ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడారు. పొద్దున్నే అభిషేకాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంగానే అలంకరణ, ఈ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి బోనాల కార్యక్రమం మొదలు పెడతామయ్యా. తీసుకొని వెళ్ళిపోయి 1 గంట కల్లా వచ్చేస్తారు ఊరేగింపుతోటి. అక్కడి నుంచి అందరూ మొత్తం 3 గంటల దాకా 4 గంటల దగ్గర భోజనం 4,000 మంది వరకు పెట్టగలుగుతున్నామయ్యా. తీర్థ ప్రసాదాలు భోజనాలతో సహా చేస్తున్నామయ్యా. దుగ్గిరాల మండలం మంచికలపొడి గ్రామంలో యార్లగడ్డ వంశక్తుల ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం గ్రామంలో ఉన్న ఎల్లారమ్మ దేవికి సారెను సమర్పించారు. పురాతన కాలం నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఆచారాన్ని యార్లగడ్డ ఆడపడుచులు కొనసాగిస్తున్నారు. తదుపరి అమ్మవారికి నూతన వస్త్రాలతో పాటుగా పసుపు కుంకుమ, వివిధ రకాల వంటకాలు, పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేకంగా సారెను సమర్పించి పూజలు జరిపి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ముందు రోజు నెలలోపు కొలుపులు కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.